ఆగండి, నన్ను పెళ్లి చేసుకుంటాను పట్టేసి ఇప్పుడు అమ్మాయిని చేసుకోవడానికి వెళ్తున్నారా? అప్పుడు నిన్ను చేసుకోవాలనుకున్నాను, దాన్ని చూశాక దాన్నే చేసుకోవాలనిపిస్తుంది, చేసుకుంటాను. ఏ మరి నా సంగతి? ఏ ఇప్పుడు నీకు మొగుడే కదా కావాలి. నువ్వు దీన్ని చేసుకోరా. ఏంట్రా కంగారు? ఓ ఇది నాతో పడుకుందనా? నువ్వు మమ్మల్ని చూసావు కాబట్టి నీకు తెలుసు, చూడలేదనుకో నీ మొఖానికి చాలేరా, నీకు వీడు సరిపోతాడు. జరగ 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 జరగ. అది చిన్నబాబు గారు చెప్పినట్టు దేవయ్య. హనుమంతు, ఆ పెద్ద గది తలుపులు తెరిపించు. హనుమంతు, లోపల తీసుకెళ్ళరా. ఏమ్మా ఏడుస్తున్నావా? నువ్వెంత ఏడ్చినా రఘుతో నీ పెళ్లి జరిగి తీరుతుంది. వేషాలు ఆపి వెళ్ళి మొహం కడుకురా పో. ఆ సామాన్ పక్క గదిలో పెట్టండి. మీరంతా బయటకు వెళ్ళి ఆ పెళ్లి పని చూసుకోకండి. మా అక్షంతలు కలపడానికి బియ్యం అలాగే నీళ్ళు కూడా తీసుకురండమ్మా. పసుపు ఇలా ఇవ్వండి. చూడండి బాబు, సారు ఈడ కూడా రాసిండు రక్తంతో. అసలు ఈ వెంకటి గారికి ఇంత రక్తం వేడికెళ్ళి వస్తుంది. సుజాత, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. నువ్వు ఏడవద్దు. నిన్ను 7 గంటలకు వచ్చి నేను తీసుకెళ్ళిపోతా. నన్ను నమ్ము. ప్రేమను ఎవ్వడు ఆపలేడు. వెంకట్ చేయి గుర్తు. వాడు మీ ఇంట్లోకి వచ్చి రాస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? మన ఇంటికాడ ఏం చేసామో వాళ్ళది చేస్తున్నారండి పాపం. అంటే మళ్ళీ ఇలా కూడా శాత కదా. ఇంటికి అన్ని వైపులా కాపలా కాయండి. మనకి తెలియనోడు ఎవడు లోపలికి రాకూడదు, వస్తే బతికి బయటికి పోకూడదు. అయినా సరే ఆడొచ్చి సుజాతమ్మని తీసుకెళ్లిపోతాడేమో నాకు డౌట్గా ఉంది చిన్నబాబు. ఎందుకంటే ప్రేమను ఎవడో ఆపలేడు కదా. ఆ తొండోడు చెప్పింది కరెక్ట్. ఇంతవరకు దునియాలో ప్రేమను ఆపినాడో లేడు. నాన్నగారు, అక్కకి పెళ్లి కొడుకంటే ఇష్టం లేదు. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. ఈ పెళ్లి ఆపేయండి నాన్నగారు. వయసుకు మించిన మాటలు మాట్లాడద్దు, లోపలికి వెళ్ళు.